कैबेज सप्लाई కావచ్చు కూరలు మంచిగా క్వాలిటీ చూడాల్సిన బాధ్యత ఎవరిది? నేను అడిగేది చెప్పేది బాధ్యత ఎవరిది ఆడాడుకున్నా మీరు టేస్ట్ చేస్తారా లేకపోతే యాజ్ పర్ రూల్ ఎందుకంటే అదే తెలుస్తుంది. ఈరోజు జరగడానికి కారణం ఏంటి అని ఎందుకు ఇచ్చేదని నీకు అర్థమైందండి. ఫ్రైడే నైట్ అక్కడే ఉంటాను అది చేసిన శనివారం చేసిన సార్ నేను ఇచ్చినప్పుడు పిల్లలకి ఏం కాదు పిల్లలకి ఆదివారం ఆదివారం ప్రతి ఒక్కరం చేస్తాం సార్. మీ డ్యూటీ వారానికి 7 రోజులు ఉంటారా? 2 రోజులు ఉంటారా? 3 రోజులు అయితే మిగతా 5 రోజులు ఉంటారు. చెప్పవయ్యా ఏం లేదు సార్. నైట్ ఏఎన్ఎం కంపల్సరీ ఉంటుందా? ప్రకారం ఈ ఫుడ్ క్వాలిటీ చెక్ చేసే రెస్పాన్సిబిలిటీ ఎవరిది అని అడుగుతుంది. 7 రోజులు రెస్పాన్సిబిలిటీ ఎవరిది? నేను స్పెషల్ ఆఫీసర్ సార్. నైట్ డ్యూటీ ఒకరు ఉంటారు. ప్రతి డైలీ ఒక సిఆర్టీ టీచర్ ఆమె నైట్లో ఆమె డ్యూటీ ప్రతి టీచర్ కూడా ఒక రోజు ఇస్తాం సార్. ఒకటి స్పెషల్ ఆఫీసర్ సిఆర్టీకి ఇస్తాం సార్. నైట్ డ్యూటీ సిఆర్టీ ఎవరు? సార్ మన టీచర్ సార్, సబ్జెక్ట్ టీచర్. ఆ రోజు ఎవరమ్మా? సిఆర్టీ ఎవరు?
విజయం కావచ్చు కోరే మంచిగా క్వాలిటీ చూడాల్సిన బాధ్యత ఎవరిది? నేను అడిగేదానికి చెప్పేది ఏంటి? బాధ్యత ఎవరిది అడుగుతున్నాను. మాట్లాడుకుంటే మీరు టేస్ట్ చేస్తారా లేకపోతే ఎవరిని ఈ జరిగిన సంఘటనలు ఎవరిని రెస్పాన్సిబిలిటీ? ఓల్ అండ్ సోల్ స్పెషల్ ఆఫీసర్ సార్, ఓల్ అండ్ సోల్ స్పెషల్ ఆఫీసర్. నెక్స్ట్ ఒక టీచర్ ఉంటారు, రోజు నైట్ స్టే పైన ఏం చేస్తుంది? ఈ జరిగిన సంఘటన పైన ఏం చేస్తుంది? మన కలెక్టర్ రిపోర్ట్ ఎవరు బాధ్యత? రిపోర్ట్ ఏమని ఇస్తావు? రిపోర్ట్ ఎవరినెవరి బాధ్యత చేసి రిపోర్ట్ ఏది ఎవరిని బాధ్యత లేదు సార్, రిపోర్ట్ ఎవరు చేస్తావు? స్పెషల్ ఆఫీసర్ ఆ రోజు డ్యూటీ, ఆ రోజు డ్యూటీ ఉన్న టీచర్కు స్పెషల్ ఆఫీసర్ వేయండి. ఏమని రికమెండ్ చేస్తావు? అంటే ఏమని రికమెండ్ చేస్తావు? యాజ్ పర్ సీసీ రూల్స్ ప్రకారం వాళ్ళ కాంటాక్ట్ సార్, కాంటాక్ట్ వాళ్ళకి మాత్రం మా సస్పెన్షన్ టెర్మినేషన్ ఏం చేస్తావు? ఇంకోసారి ఇది జరగకుండా ఉండాలంటే టర్మినేషన్ చేయాల్సిందే. ఎవరు బాధ్యుడు టర్మినేట్ చేయాల్సిందే. కాంప్రమైజ్ కానీ ఫైనల్ అవుతుంది. 100% ఎవరు బాధ్యులు ఉంటే వాళ్ళు చేయాలి. చేసింది ఎవరైతే ఇంకోరి బాధ్యత చేయాల్సిన అవసరం లేదు. అంటే మళ్ళీ కుక్స్ కూడా వాళ్ళు కూడా చేస్తాం. ఎవరైనా సరే కుక్ అయినా ఎవరైనా బాగలేకపోతే బాగాలేదని చెప్పాలి కదా. కుక్ అయినా బాగలేకపోతే కూరగాయలు బాగాలేవు, బియ్యం బాగాలేవు చెప్పాలి కదా. రిపోర్ట్ రాసి తయారు చేసి రేపు మాట మేక్ సంబడి ఊరు ఏం కొట్టుకోలే, దేశమే కొట్టుకోలే. మస్తు ఉన్నారు నిరుద్యోగులు మస్తు ఉన్నారు. అదేనగా కాంప్రమైజ్ క్వశ్చన్ లేదు. ఎవరి బాధ్యత వాళ్ళు ఇమ్మీడియట్గా తీసేసే కార్యక్రమం చేయండి. స్పెషల్ ఆఫీసర్గా ఉదయం జరిగింది 10 మందికి వామిటింగ్ అయింది. వచ్చిన ఎవరి కారణం చెప్పేది చెప్పు. ఎవరు దీనికి కారణము చెప్పాలి కదా. దానికి ఎంక్వైరీ పెట్టించిన ఎంక్వైరీకి రాయమంటే రాసి చెప్పిన నేను ఎంక్వైరీ రాసి దాన్ని నిర్ణయం తీసుకున్నా చెప్తుంది. ఏం చెప్పేసి ఇక్కడే ఇక్కడే లోకల్ సివిల్ సప్లైస్ కూడా మేక్ హిమ్ ఆల్సో రెస్పాన్సిబుల్. ఎట్లా సప్లై చేస్తారు ఊళ్ళవి? మేక్ సివిల్ సప్లైస్ కన్సర్న్ ఫెలో ఆల్సో రైట్ ఎ డీటెయిల్ రిపోర్ట్. సప్లై ఆఫ్ రైస్, సప్లై ఆఫ్ వెజిటబుల్స్, ఆల్ కన్సర్న్ ఎవరెవరైతే చూడాలి కదా, ఇప్పుడు చెక్ చేయాలి కదా. ఇంతమంది పిల్లల ప్రాణాలు చెలగాడమంటారా? రిటర్న్ చేయాలి సార్, బ్యాగ్ బాగాలంటే రిటర్న్ చేయాలి సార్. రిటర్న్ చేయడం పనిష్మెంట్ కాదు, చేసి తీసేయాలి. వెజిటబుల్స్ ఫ్రెష్ అప్పుడే సప్లై చేస్తారు. అండ్ ఇప్పుడు కొత్త టెండర్ వచ్చింది సార్. పాతైనా ఆరోగ్యించి అట్లా వచ్చినాయని మళ్ళీ కొత్త టెండర్ పెట్టాలి. తీసేసి కొత్త ఒక్కరోజు కూడా తీసేయచ్చు. అర్థమైందా? టెండర్ పర్మనెంట్ అది. రాజ్యాంగాన్ని 100 సార్లు మార్చారు. ఎవరు సప్లై చేయకపోయినా ఒక గంట కూడా ఆలోచించదు. ఏది బాగలేకపోయినా ఎవరు తప్పు చేసినా 24 గంటలకు చర్యలు ఉండాలి. రేపు అందరూ మీటింగ్ పిలవండి. రేపు ½ అన్ అవర్ ఆల్ ది స్పెషల్ ఆఫీసర్స్, గురుకులాలైనా స్పెషల్ ఆఫీసర్ అందరినీ, ఆల్ ది సప్లయర్స్, సప్లై చేసే వాళ్ళను, సివిల్ సప్లైస్ వాళ్ళను రేపు ఉదయము మార్నింగ్ 11:30 సప్లయర్సు, సివిల్ సప్లైసు, వెజిటబుల్ సప్లయర్సు, స్పెషల్ ఆఫీసర్సు, వంట చేసేవాళ్ళను అందరినీ కూడా కాల్ ఫర్ మీటింగ్ టు వాళ్ళు. వాళ్ళది కాంట్రాక్టర్
రిమూవ్ ది కంట్రీ ఎవరు సప్లై చేసినో రిమూవ్ దోస్ ఫెలోస్. ఏం భయపడకమ్మా, ఏం భయపడకండి. ఏం అదే భయపడదు. డాక్టర్ గారు స్టాఫ్